అందరికీ జయ శ్రీరామ్ అండి. హోలీ పండగ రాగానే అందరికీ ఏమనిపిస్తుందంటే రంగుల పండుగ, రంగులు ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. ఎస్, రంగుల పండుగ. అందరం స్వీట్ తింటాము, చాలా ఆడుకుంటాము. మన తెల్లటి ఫేసెస్ అన్నీ కలర్స్తో నిండిపోతాయి, ఇల్లంతా కలర్స్తో నిండిపోతుంది. చాలా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ దీని వెనుక స్టోరీ ఏంటిది, అసలు ఎందుకు మనము హోలికా దహనం అనేది చేస్తాము, హోలీ రంగపంచమి అనేది ఎందుకు ఆడతాము, హోలికా దహనం ఎందుకు చేస్తాము, ఆ మంటలో ఏం కాలుస్తాం మనము, ఎందుకు అని మన పిల్లలు అడిగినా ఆర్ అట్ టైమ్స్ మనకు డౌట్ ఉన్నా కూడా మనకు తెలియాలి అసలు ఎందుకు చేస్తాము అనేది. హోలీ ఫెస్టివల్ అన్నది ఆర్ రంగపంచమి, మరుసటి రోజు వచ్చేది రంగపంచమి అన్న ఫెస్టివల్ సత్యము విజయానికి ప్రతీకం అండి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని హోలిక అన్న తన చెల్లెలు ఒడిలో కూర్చోబెట్టి కాల్చడానికి ట్రై చేశాడు. తను కాలిపోయి భస్మం అయిపోవాలి. ఎందుకు అంటే తన భగవద్భక్తిని చేస్తున్నాడు. మంచి పని చేసే వాళ్లకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనం చూస్తామండి. సత్యయుగం కానివ్వండి, త్రేత, ద్వాపరం, కలియుగం ఎప్పుడు చూస్తున్నా కూడా మీరు చూడండి, భక్తి చేసేవాళ్ళు, మంచి కార్యం చేసేవాళ్ళు, సత్వ కార్యం చేసేవాళ్లకు ఎప్పుడు కూడా శత్రువులు ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, నాది సత్యం కదా, మరి సత్యం గెలవదా, భగవంతుడు లేడా, భగవంతుడు చూడడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ ఫెస్టివల్ దానికే ప్రతీక. మనందరం గుర్తు చేసుకోవాలి, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు, భగవంతుడు న్యాయం చేస్తాడు. ఎప్పుడైనా సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది, సత్యానికి విజయం ఉంటుంది అని గుర్తు తెచ్చుకునే రోజు హోలికా దహనము. కొంతమంది వీడియోస్ చేస్తారండి, ఈరోజు మనం ఈగో దాంట్లో వేసేయాలి. ఎస్, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి శత్రువులు మన మనసులో ఉన్న శత్రువులు అనమాట. అంటే కామము, క్రోధము, లోభము, ఈర్ష, మదము, మాత్సర్యము ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతమందికి వాళ్ళల్లో ఈర్ష, కామము, క్రోధము ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది మనకెవరున్నారు అనేసి. అలాంటప్పుడు ఈ ఫెస్టివల్ రాగానే మనం అది గుర్తు తెచ్చుకోవాలి. ప్రహ్లాదుడికి ఎన్ని ఆపదలు వచ్చినా కూడా హోలికకు వరదానం ఉండే తను కాలిపోదు అని. కానీ ఆ వరదానాన్ని కూడా దేవుడు తీసేసి దాన్ని కాల్చేశాడు. ఎందుకంటే దేవుడు నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో మనకు చెప్పారు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మనిషికి మోసం చేస్తాడేమో, కానీ దేవుడిని నమ్మిన వాళ్లకు దేవుడు ఎప్పుడు కూడా మోసం చేయడం అనేది జరగదు. దేవుడు అంటాడు కదా, నమే భక్త ప్రణశ్యతి. దైవభక్తి చేసే వాళ్లకు నాశనం అనేది ఎప్పుడూ ఉండదు, వాళ్ళని దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు అని మనం గుర్తు తెచ్చుకొని హోలికా దహనం చెయ్యాలి. అంటే భయపడకండి, మీ శత్రువుల నాశనం ఖచ్చితంగా అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనలో ఉన్న కామ, క్రోధ, లోభాలు, లేజినెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఆ హోలిక రోజు దహనం చేసి కొత్త జీవితాన్ని మళ్ళీ వీ కెన్ స్టార్ట్ న్యూ లైఫ్ ఎనీ డే కదా. నిన్నటి దాకా జీవితం ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. అలా మనలో ఉన్న లోపాలన్నీ కూడా మనం దాంట్లో దహనం చేసేసి కొత్త లైఫ్ మనం ప్రారంభించవచ్చు అన్నది కూడా హోలికా దహనము. అలాగే మరి సంతోషం కదా, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే శత్రు నాశనము. మన మనసులో ఉన్న శత్రువైనా బయట ఉన్న శత్రువులైనా నాశనం అయ్యారు. కాబట్టి లెట్ us సెలబ్రేట్, దాన్ని ఒక సంతోషంగా జరుపుకుందాం. ఎలాగా అంటే హోలీ రంగులు అన్ని పెట్టి ఆడుకొని స్వీట్స్ తిని మనమందరం కూడా ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. అందరికీ హోలీ అలాగే రంగపంచమి యొక్క శుభాకాంక్షలు. మీరు ఆడతారా అండి హోలీ? నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అంటే హోలీ. సో జై శ్రీరామ్.